హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మటన్ కర్రీ చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. మటన్ విత్ దోసకాయ కర్రీ అయితే ఇలా చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. మటన్లో ఎప్పుడైనా దోసకాయ వేసి ట్రై చేశారా అండి? ఇలా మనము ఆవిగిలో పెట్టుకున్న మటన్ కర్రీలో దోసకాయ వేసి వండుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ఆవిగిలో ఎందుకు పెట్టానంటే ఫ్రెండ్స్, మటన్ని డైరెక్ట్గా తెచ్చి ఫ్రిడ్జ్లో పెడితే అది నెక్స్ట్ డే వండామంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అలా టేస్ట్ చేంజ్ అవ్వకుండా మంచిగా మటన్ ఆవిగిలో పెట్టేసుకొని అందులో దోసకాయ వేసుకొని వండుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా తెలుసు కదా, యాజ్ టీజ్గా మనం ఆయిల్ వేసేసుకొని అల్లం వెల్లిపాయ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం కొబ్బరి వీటన్నిటిని మిక్సీ పట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అనమాట. మనకి మసాలా ఎంత కావాలంటే ఫ్రెండ్స్, కిలో మటన్కి 100 గ్రాముల మసాలా అయితే కావాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక ఆనియన్స్ 2 పచ్చిమిర్చి అనమాట. తర్వాత మనం ఇలా ఆవుగిలేసి పెట్టేశాను కాబట్టి వాటర్ కంటెంట్ ఉండదు, అందుకని ఈజీగా మాడిపోతుంది అనమాట. సో అలా మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేశాను, కిలో మటన్కి ఒక 350 గ్రామ్స్ ఆఫ్ దోసకాయలు అయితే వేసానండి. ఇలా దోసకాయ వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకోవటమే అండి. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఆవుగిలలో 75% ముక్క అనేది ఉడుకుతుందండి. ఆవుగిలు వేసిన కూరలో మాత్రమే దోసకాయ వేస్తే చాలా బాగుంటుంది. పచ్చి కూరలో ఎప్పుడు వేసుకోలేదండి. ఇలా ఒకసారి ఆవుగిలో వేసిన కూరలో దోసకాయ వేసుకొని వండుకోండి. ఇంకా మనం ఉప్పు కారం వేసిన తర్వాత, ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇంకా సరిపడినంత కారం కూడా వేసేసుకొని, వాటర్ మాత్రం ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూర మనకి చవ్వగా లేకుండా మంచి టేస్ట్ రావాలి అంటే ఈ నాన్ వెజ్ కర్రీస్లో వాటర్ని అయితే పక్కన బాయిల్ చేసేసుకొని హాట్ వాటర్ పోసేసుకోండి. మనం చల్లటి వాటర్ పోసుకున్నామంటే ఆల్రెడీ ముక్క ఉడికిపోయి ఉప్పు కారం పట్టుంటుంది. ఆ చల్లని వాటర్ పోయగానే కూర అనేది సప్పదనం వస్తుంది అనమాట. అలా కాకుండా మనం హాట్ వాటర్ పోసామనుకో మంచి ఫ్లేవర్గా ఉంటాయి అన్నమాట చారు. చూసారా, నేను ముందుగానే చారుని అయితే బాయిల్ చేసి పెట్టేసుకొని ఇక్కడైతే ఎసురు పెట్టేసుకున్నాను అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఎంత సింపుల్లో. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా దించేటప్పుడు ఏం చేస్తానంటే ఒక పొడి మసాలా వేస్తానండి. అన్ని కర్రీస్లో యాజ్ టీజ్గా ఒకటే పొడి మసాలా, ఒకటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుందండి. ఆ పొడి మసాలా ఏంటంటే వేయించిన ధనియాలు, కొబ్బరి, వెల్లిపాయలండి. ఈ మూడింటిని మిక్సీ పట్టేసుకొని పైన వేసుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. అది ఫ్రెండ్స్ ఈరోజు దోసకాయ విత్ మటన్ కర్రీ. ఇందులో కాంబినేషన్ అయితే ఇంకా పలావ్ చేశానండి. నార్మల్గా పలావ్ చేశాను, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీస్ అయితే ఖచ్చితంగా చెక్ చేసేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతున్నాయంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. పొడి మసాలా కూడా వేసా కదండి, ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసాను అనమాట. ఇంకా ఈజీగా సింపుల్గా పలావ్ అండి. ఏం లేదండి, ఏంటంటే ముందుగా నేనైతే నెయ్యి వేస్తానండి. ఆయిల్ అయితే ప్రిఫర్ చేయను. నెయ్యి వేసిన తర్వాత కిలో రైస్కి అయితే 30 గ్రామ్స్ ఆఫ్ అల్లం, 70 గ్రామ్స్ ఆఫ్ వెల్లిపాయలు వేస్తాను అనమాట. పలావ్లో ఎప్పుడైనా వెల్లిపాయలు ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుందండి. కిలో రైస్కి 100 గ్రామ్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. అందులో 25 to 30 గ్రామ్స్ ఆఫ్ అల్లం, 70 గ్రామ్స్ ఆఫ్ వెల్లిపాయలండి. ఎల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా మసాలా దినుసులు అన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వస్తేనే పలావ్ మంచి కలర్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇన్ కేస్ ఆనియన్స్ పచ్చిగా ఉన్నప్పుడే మీరు ఎసురు పోసేసుకొని చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ డేకి ఉండాలి అన్నా కానీ పలావ్ అనేది నిలబడదండి. అందుకే ఆనియన్స్ మనం ఫ్రై చేసుకుంటే పలావ్ కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంకా మీ దగ్గర పుదీనా ఉందనుకోండి, పుదీనా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట పుదీనా. ఇక్కడైతే నేను మామూలుగానే చేస్తున్నానండి పలావ్, కొబ్బరి పాలు అయితే వేయట్లేదు అనమాట. ఇంక ఇలా చేసుకున్న తర్వాత ఇంకా బాస్మతి రైస్లో ఎసురు పోసుకోండి. బాస్మతి రైస్ ఎప్పుడైనా కానీ 1-1.5 అయితే ఎసురు వేసుకోండి ఫ్రెండ్స్. అది పర్ఫెక్ట్ కొలత. ఉప్పు అయితే నేను ఇక్కడే వేసాను, ఎందుకంటే మాడిపోతుందండి నాకు.
నెయ్యి కొంచెం తక్కువగా ఉండడం వల్ల మాడిపోతుంది. అందుకే ఉప్పు కూడా వేసేసి ఇంక ఎసురు అయితే పోసాను అనమాట. 1కి 1.5 అనమాట. ఇక్కడ నేను రైస్ ముందు ఎందుకు వేసానంటే ఫ్రెండ్స్, ఇక్కడ రైస్ నావి కొంచెం ఎక్కువ ఉడికిపోయాయి అనమాట. సో అలా ఎక్కువ రైస్ ఉడికినప్పుడు ఎసుట్లో వేసామంటే రైసు ముక్కలు ముక్కలుగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇన్ కేస్ బాస్మతి రైస్ ఎక్కువగా నానితే తాలింపులో ఈ బాస్మతి రైస్ వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నామంటే అదే ఇరగకుండా మంచిగా వస్తుంది అనమాట రైసు. అందుకని నేను ఉప్పు తాలింపులోనే వేసేసి ఇక్కడ రైస్ కూడా వేసి తిప్పేసాను అనమాట. ఇంకా ఫైనల్గా ఎసురేసుకోవటమే అండి. 1 గ్లాసు రైస్ అయితే 1.5 వాటర్ అయితే సరిపోతుందండి. ఇంకంతే. ఇక్కడ అయితే నేను కొబ్బరి పాలు పోసుకోవట్లేదు. కొబ్బరి పాలు కూడా అలాగే పోస్తానండి, కాకపోతే చిక్కటి కొబ్బరి పాలు పోయానమాట. చిక్కటి కొబ్బరి పాలు పోసామంటే ఫస్ట్ టైం తిన్న వాళ్ళకి కొంచెం ఎగుటుగా అనిపిస్తుంది. ఇన్ కేసు ఒక ప్యూర్గా ఒక 2 కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి పాలు తీసామనుకో, అది 1 గ్లాస్ కొబ్బరి పాలు అయ్యాయనుకో, దానికి రిమైనింగ్ ఒక 5 గ్లాసెస్ అంటే మనకి ఎసురు 6 గ్లాసెస్ అవసరమయ్యాయనుకో, ఒక గ్లాస్ చిక్కటి కొబ్బరి పాలు తీసుకొని రిమైనింగ్ 5 గ్లాసెస్ వాటర్ పోస్తాను అనమాట. అంత పలసగా పోస్తాను. ఇక్కడైతే కొబ్బరి పాలతో కాకుండా నార్మల్గా పోసుకున్నా అండి. ఎప్పుడైనా మీకు పలావు మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్ట్గా రావాలంటే 2 టిప్స్ అండి. ఏం లేదు, సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితో చేసేసుకోండి. ఇంట్లోనే కాదు, ఏ నెయ్యితో అయినా పలావుని చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనకి మంచి ఫ్లేవర్ రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎల్లిపాయ అనేది ఎక్కువ ఉండాలి, అల్లం అనేది తక్కువ ఉండాలి. ఫర్ సపోజ్ 70% 80% ఎల్లిపాయ ఉంటే ఒక 20% అల్లం వేసుకోండి, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సెకండ్ టిప్ ఏంటంటే, ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలండి. అప్పుడు మాత్రమే పలావ్ కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, నెక్స్ట్ డే కూడా పాడైపోకుండా ఉంటుంది. పచ్చిగా ఉంటే పలావ్ అనేది కలర్ రాదు, కొంచెం తీపి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంకా ఫైనల్గా ఏం చేసేసానంటే, పైన కొత్తిమీర కరివేపాకుతో డెకరేషన్ చేసేసుకొని దించుకునేటప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఏం చేశానంటే ఫ్రెండ్స్, ఇంకా మంచిగా స్మూత్గా ఉండాలి అంటే ఒక గ్లాస్ పాలు అయితే తీసుకోండి. నార్మల్ గ్లాస్ అంటే ఒక 50 ml అయితే తీసుకోండి ఫ్రెండ్స్. 50 to 100 ml పాలు తీసేసుకొని, అదే వేడిగా ఉన్న పాలు ఇలా పైన అయితే వేసేసుకోండి. ఇవి నాకు ఎందుకు పచ్చగా ఉన్నాయంటే, నా దగ్గర కుంకుమ పువ్వు ఉంటే ఆ కుంకుమ పువ్వుని పాలల్లో పోసి వేసానండి. బట్ కలర్ అయితే ఏం డిఫరెన్స్ రాలేదు. కానీ మనము అన్నం మగ్గుతున్నప్పుడు ఒక 50 ml ఆఫ్ మిల్క్ని ఈ పైన పోసుకున్నారంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైసు. ఇంకా నెయ్యితో డెకరేషన్ చేసేసుకొని పైన పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకోండి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న టిప్స్తో చేసుకున్నామంటే మనం ఎలాంటి రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారుగా, పలావు దోసకాయ విత్ మటన్ కర్రీ. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఒకసారి పలావు మటన్ కర్రీ ఆర్ పలావు చికెన్ కర్రీ ట్రై చేసేసుకొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ రేపైతే కలుసుకుందామండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చూసారా, ఇక్కడ నేనైతే ఎంత కలర్ఫుల్గా చేసేసుకుంటున్నానో. బేసిక్గా నేను పుదీనా చాలా ఎక్కువ వాడతానండి పలావులో. ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను. ఇంకొక 2 to 3 minutes మంచిగా మగ్గనివ్వండి. పైన నేను ఏం చేశానంటే నెయ్యి కూడా వేసేసి మగ్గనిచ్చేసాను అనమాట. ఇలా మగ్గిన తర్వాత ఎప్పుడైనా మన పలావ్ రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి అన్నా, విరిగిపోకుండా సాయంత్రం వరకు బాగుండాలన్నా, ఎమ్మటే అన్నం మగ్గిపోయిన తర్వాత ఆ తపాలని ఒక పెద్ద డేక్షాలో బోర్లు ఇచ్చేసేయండి. అన్నం అంతా కలిసిపోతుంది, చాలా మంచిగా వస్తుంది అనమాట. చూసారా ఎంత చక్కగా ఉందో. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మంచి డేక్షాలో అయితే వేసేసుకోండి, ఈవినింగ్ వరకు సూపర్గా ఉంటుంది రైసు.